మాకున్నటువంటి అనుమానాలు, మాకున్నటువంటి అభ్యంతరాలు ఏ తీరుగా ఈ గాదే సాయికృష్ణ లాకప్ డెత్ దగ్గర నుంచి జరుగుతున్నటువంటి విషయాలన్నిటి మీద కూడా కూలంకుషంగా ఈ దిశగా విచారణ చేపట్టాలి అని చెప్పని రాంబాబు గారి లీడర్షిప్లో మేమందరం కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ సిట్ విచారణ కానీ ఈ మెజిస్ట్రియల్ ఎంక్వైరీకి సంబంధించినటువంటి అంశాలు కానీ రెండూ కూడా కంటి తుడుపు చర్యలే. ఎందుకు తప్పుదారి పట్టించాలని, ప్రజల్ని మభ్యపెట్టాలని, ఏదో సరైన మార్గంలో ఈ లాకప్ డెత్ విషయం జరుగుతున్నదనుకుని ప్రజలు భావించాలని చెప్పనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వము ఈ రకమైనటువంటి చర్యలు చేపడుతుంది. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ లాకప్ డెత్ విషయంలో సిబిఐ ఎంక్వైరీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది అని చెప్తా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ ద్వారానే మాయం చేసినటువంటి సీసీ ఫుటేజీలు కానీ, హాస్పిటల్ దగ్గర తిప్పినా, లాడ్జీల దగ్గర తిప్పినా, రోడ్ల మీద తీసుకెళ్ళినా, బస్టాండ్లో అనాథ శవంగా మార్చినా, అనాథ శవం పేరు మీద క్రిమేషన్ చేసిన ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బయటికి రావాలి. ఈ లాకప్ డెత్ వరకు ఉన్నటువంటి పెద్దల యొక్క హస్తాలన్నీ కూడా బయటికి రావాలి అని అంటే ఓన్లీ సిబిఐ ఎంక్వైరీ ద్వారానే ఇది సాధ్యపడుతుందని బలంగా నమ్మి ఇప్పటి వరకు కూడా అదే స్టాండ్తో మేము ఉన్నాము. ఈరోజు మెజిస్ట్రియల్ ఎంక్వైరీ ఆదేశించినప్పుడు కూడా ఇందులో అనేక విషయాలు పొందుపరిచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఈ విజయవాడ లాంటి నగరాల్లో సర్కారీ హత్య జరిగిందని చెప్పచ్చు. దీన్ని ఒక పోలీస్ స్టేషన్లో తల్లి వెళ్ళి 30-40 రోజుల పాటు తిరిగినప్పటికీ కూడా కనిపించకుండా మాయం చేసి శవాన్ని బూడిద చేసినటువంటి సంఘటనని ఎవరు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేకుండా ఉన్నారు. ప్రభుత్వం ఇంత పాశవికంగా చేస్తుందా, పోలీసులు ఇంత పాశవికంగా ఆలోచన చేస్తారా అని చెప్పండి. కాబట్టి దీనికి పూర్తి న్యాయం చేయాలంటే ఓన్లీ సిబిఐ ఎంక్వైరీ ద్వారానే ఇది సాధ్యపడుతుందని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.